ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు. నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నీటి లభ్యతపై ఆధారపడి కొత్తగా వరి నాట్లు వేయడం సరికాదని స్పష్టం చేశారు. నల్గొండ పట్టణంలోని డైనింగ్ హాల్లో ఆదివారం ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 10 నుండి 12% వర్షపాతం లోటు నమోదైందని, 8 జిల్లాల్లో ఈ లోటు -30% వరకు చేరిందని తెలిపారు. అవసరానికి మించి వరి ఉత్పత్తి జరుగుతోందని, వరి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు బోర్ల సంఖ్య కూడా అధికమై భూగర్భ జలాల వినియోగం పెరిగిందని జానయ్య తెలిపారు. వర్షపాతం తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గాయని, భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వరి సాగుకు అధికంగా నీరు, రసాయన ఎరువులు అవసరమవుతాయని పేర్కొంటూ 4 ఎకరాల్లో వరి సాగు చేసే రైతు కనీసం 2 ఎకరాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు లేదా ఇతర మెట్ట పంటలు సాగు చేయాలని సూచించారు. నాగార్జున సాగర్లో ఈసారి నీరు నిండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, గత 2 నెలలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నీటిపారుదల శాఖ రైతులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడంతో పాటు విత్తన మేళాలు నిర్వహించినట్లు చెప్పారు. సాగర్ నీళ్లు వస్తాయన్న ఆశతో కొందరు రైతులు ఇప్పటికే వరినార్లు పోసుకున్నారని, బావులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో కొంతమేర పంటను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం సాగర్ నీటిపైనే ఆధారపడిన వరి సాగుకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవన్నారు. ఇకపై కొత్తగా వరినాట్లు వేయవద్దని సూచించారు. గత 30 ఏండ్లలో సుమారు 6 ఎల్నినో సంవత్సరాలను ఎదుర్కొన్నామని, ఇది కొత్త పరిణామం కాదని జానయ్య తెలిపారు. అయితే ఈసారి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. వర్షాలు తగ్గాయని రైతులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని అవకాశంగా మలుచుకొని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. హిందూ మహాసముద్రంలో ఐఓడి సానుకూలంగా మారితే ఎల్నినో ప్రభావం కొంత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఆ వర్షాలు ప్రస్తుత వానాకాలం వరి పంటకు కాకుండా రెండో పంట లేదా ముందస్తు యాసంగికి ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నల్గొండ కేంద్రంగా నిలిచిందని, వేలాది మంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన చారిత్రక ప్రాంతమని గుర్తు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు 1500 మంది రైతు ప్రతినిధులు 4 రోజుల పాటు మహాసభలో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 15న 1,00,000 మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతులను పెద్ద ఎత్తున సమీకరించేందుకు రాబోయే 3 నెలల్లో రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని పిలుపునిచ్చారు. రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఎరువుల కొరత, బ్యాంకు రుణాల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు. రైతుల సమస్యలపై అఖిల భారత కిసాన్ సభ మహాసభలో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రైతులు సంక్షేమంగా ఉన్నప్పుడే దేశం, సమాజం అభివృద్ధి చెందుతాయని, వ్యవసాయ రంగం దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని అన్నారు. నల్గొండలో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. సెమినార్లో విశ్రాంత ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ సంస్థలతో నడిపించే అమలు చేసే బీమా.
ప్రైవేట్ సంస్థలు అంటే ఎప్పుడైనా వాళ్ళకు ప్రాఫిట్, ఏ విధంగా నష్టపరిహారాన్ని తగ్గించాలి, ఏ విధంగా ఎగ్గొట్టాలి, ఏ విధంగా లాభాలు పెంచుకోవాలి, ఇదే ఉంటుంది తప్ప రైతుకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి, అనుకున్నంత ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ఇది ప్రైవేట్ సెక్టర్ యొక్క నైజం, అది సహజంగా. కాబట్టి అలాంటి వ్యవస్థ కాకుండా, అలాంటి పంటల బీమా కాకుండా మేము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఒక స్పష్టమైన నమూనా ఇచ్చినాం. తెలంగాణ స్పెసిఫిక్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి ఎంతైతే ఖర్చు పెడతారో అందులో సగం ఖర్చుతోనే ప్రతి రైతు ప్రతి ఎకర కవర్ కావచ్చు. ఇది రైతాంగానికి మంచిది. ఒకవేళ నష్టపరిహారం తగ్గినప్పుడు మిగులు కూడా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటాయి అని మేము కూడా ఒక సిఫార్సు చేసినాం. అది సీరియస్గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది, వరికి ఇప్పుడు 100% ప్రొక్యూర్మెంట్ ఉంది కాబట్టి మీరందరూ దాని వైపు చూస్తున్నారు. మరి మిగతా పంటల పరిస్థితి ఏంటి? కందులు కానీ, పెసలు కానీ, వేరుశనగలు కానీ, నూనె గింజలు, ఇంకా సన్ఫ్లవర్ కానీ, కుసుమలు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఆముదాలు ఒకప్పుడు ఫేమస్. నల్గొండ అంటేనే ఆముదాలు. నల్గొండ, మహబూబాబాద్ 2 జిల్లాలు కలిపి దేశంలో 50% ఆముదాలు పండించిన ప్రాంతం ఇది. ఈరోజు చూద్దామంటే కూడా కనిపించకుండా కనుమరుగైపోయింది. ఎంత ఎగుమతి పొటెన్షియల్ అంటే ఎగుమతికి ఇప్పటికీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంది. మళ్ళీ అలాంటి పంటలు తీసుకురావాలంటే ప్రభుత్వ పరంగా కొంత ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు, కనీసం ఒక 3-4 సంవత్సరాలు. అంటే ఎకరానికి వరి కాకుండా ఇలాంటి ఆముదాలు, నూనె గింజలు, ఇంకా ఇతర నూనె గింజలు కావచ్చు, పప్పు దినుసులు వేసుకున్నప్పుడు ఎకరానికి 4,000, 5,000, 6,000 ఆ పంటను బట్టి. అది కూడా మేము ప్రభుత్వానికి స్పష్టంగా ఏ పంటకు ఎంత ఇస్తే వరిలో వచ్చే ఆదాయం కంటే ఎక్కువ వస్తుంది. ఎలినో ప్రభావం తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఏ రకంగా ఉంటుంది, దాన్ని నుంచి రక్షించబడడానికి రైతులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ప్రభుత్వాలు కూడా ఏ చర్యలు తీసుకోవడం ద్వారా ఎలినో బారిన పడి రైతాంగం నష్టపోకుండా ఉంటారు అనేటువంటి విషయాల మీద ఈరోజు ఒక సెమినార్ నిర్వహించడం జరుగుతుంది నల్గొండలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. గతంలో వరి పెట్టేట్టే ఇప్పుడు కూడా వరి పెట్టి పండించుకోవాలని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు కూడా వర్షం లేదు కనుక ఇప్పుడు ఈ పంట మార్పిడి చేయడం ద్వారా కొన్ని మెట్ట పంటలు వేయడం, అట్లాగే కొన్ని నీరు అధికంగా అవసరం లేని పంటలు వేసి ఆదాయం పొందొచ్చు, వరి అంత ఆదాయం పొందొచ్చు, అట్లాగే మిగతా భూమిని సేద్యం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనకరమైన పనులు చేయాలని, అట్లాగే వ్యవసాయంలో ఈ ఎలినో ప్రభావం వల్ల నష్టపోతున్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం ఇటు స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ, రైతుకు ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం కానీ, ఇటువంటి అన్నీ చేయడం ద్వారా రైతులకు ఇంకా ఫామ్ మెకనైజేషన్, ఇతర పథకాలన్నిటి కూడా సక్రమంగా అమలు జరపడం ద్వారా ప్రభుత్వం, అట్లాగే ఫామ్ పాండ్స్ ఇవన్నీ చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఎలినో ప్రభావంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి పోతుంది. గతంలో జరిగిన విధంగా సాగు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సాగు భూములు కూడా ఈరోజు బీడు భూములుగా మారేటువంటి ప్రమాదం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భూగర్భ జలాలు పడిపోతూ ఉన్నాయి. రైతాంగం పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి బోర్లు బావులు వేసుకొని పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నా కూడా ప్రయోజనము తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు అప్పుల పాలయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రైతులు బాధ్యతగా ఏం వ్యవహరించాలనేటువంటి విషయం మీద ఈరోజు పంటల మార్పిడి ద్వారా ఆదాయాన్ని పొందడానికి, రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం ఈరోజు సెమినార్ నిర్వహించడం జరిగింది. వరితో కంటే ఎక్కువ లాభాలు అందించేటువంటి మెట్ట పంటలను దానిని ప్రోత్సహించేటువంటి విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. దానిని అనుసరించేటువంటి విధంగా రైతాంగం ఉండాలి, పంటలను కాపాడాలనేటువంటి చెప్పారు. దీని ద్వారా రైతులు చైతన్యవంతమయ్యి మెట్ట పంటలని అధిక ఆదాయాన్ని పొందేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన రైతులని కోరుతాము.